ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ చేస్తున్నాము. ఎలా చేస్తామో చూసేయండి. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ఒక 3 స్పూన్లంత ఆయిల్ యాడ్ చేస్తున్నా. కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వీటిని వేయించుదాము. ఆనియన్ యాడ్ చేస్తున్నా, కరివేపాకు రెబ్బ, కొత్తిమీర ఒక 3-4 నిమిషాలు వేయించుదాం. ఆనియన్స్ ని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు కలిపేసుకుందాం. 2 నిమిషాలు వేయించుదాము. 1 స్పూన్ కారం పొడి, జీరా పౌడర్, స్పూన్ ధనియా పౌడర్ కలిపేసుకుందాం. ఒకసారి చికెన్ యాడ్ చేద్దాము, కలిపేసుకుందాం. ఒకసారి గోంగూర ఎక్కువ క్వాంటిటీ కలిపేసుకుందాం. లో ఫ్లేమ్ లోనే మంట పెట్టి 20 నిమిషాలు ఉడికించాను. ఇంకొక స్పూన్ కారం పొడి, కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం. కలిపేసుకుందాం. ఒకసారి వాటర్ యాడ్ చేశాక మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఉడికించాను. మనం పోసిన నీళ్ళు మొత్తం ఎగ్గిపోయాయి, తిక్కుగా వచ్చేసింది ఇంకా చికెన్ కర్రీ. లాస్ట్ లో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసి దింపేసుకుని వేడిగా అన్నంలో తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేద్దాం లేట్ చేయకుండా. పర్ఫెక్ట్, అసలు అదిలిపోయింది.